శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. భోగి జనవరి 14వ తారీఖు అత్యంత విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు నిర్వహించుకునేటువంటి పండుగ. భోగి పండుగ చిన్న చిన్న పనుల వల్ల పెద్ద పెద్ద విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటిది, భోగభాగ్యాలని అందుకునేటువంటి విశేషమైనటువంటి పండుగ భోగి. ఆనాడు ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందుగానే భోగి మంటలు వేయడం అనేటువంటిది అత్యంత విశేషం. భోగి మంటలు వేయడం ద్వారా మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అనేటువంటి దోషం తొలగిపోయి స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. మనం యజ్ఞం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పేటువంటి మాట. పెద్దల కాలంలో ఏదైతే పాత వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర చేర్చి ఆవు పిడకలని ఆవు నెయ్యిని వేసి ఈ యొక్క భోగి మంటలు వేయడం అనేటువంటిది సాంప్రదాయం. మనం ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని చాలా కుటుంబాలు పాటిస్తున్నాయి. అలాంటి సాంప్రదాయాన్ని పాటించేటువంటి ప్రతి కుటుంబం తప్పకుండా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆనాడు ప్రాతకాలంలో తలస్నానం, భగవంతుడి యొక్క దేవాలయ దర్శనం, విశేషంగా ఇంట్లో భగవద్ ఆరాధన. ఆనాటి సాయంత్రం చిన్నపిల్లలకు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలందరికీ కూడా, సరే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 10-12 సంవత్సరాల వరకు కూడా పోస్తున్నారు, కానీ 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేటువంటిది అత్యంత విశేషం. భోగి పళ్ళు పోసేటువంటి పిల్లల్లో ఆ పిల్లలకి ఏదైతే చీడపీడలు ఉంటాయో ఆ ప్రభావం తగ్గుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. దాంట్లో చిల్లర కాయిన్స్ వేసి పోస్తుంటారు చాలామంది. దయచేసి చిల్లర కాయిన్స్ వేసిపోయకండి. భోగి పళ్ళు అంటే రేగు పళ్ళు, వీటిని మాత్రమే మనం పోయాలి. వీటిని పెడితే వాటిని పోసి పిల్లలకి లేని అనారోగ్యాన్ని మనం తెచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. భోగిని విశేషంగా ఆచరించండి, విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.